అని చూస్తున్నావా సుదర్శన్ రావు కొడుకుని? ఈ రోజు నా చెల్లెలకి జీవీకే రాజు పెద్ద కొడుకు ఆనంద్కి నిశ్చయతాంబూలాలు. తెలుసు నువ్వు తెల్లబోతావని. నిశ్చితార్థం ఆపడానికి నీ కొడుకు అక్కడికి రాకూడదు. వస్తే ఈసారి నీ బొట్టు రాలదు, నీ గాజులు పగలో, వాడి తల తెగిపోతుంది. ఇదిగోండి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగే? వెళ్ళి మీ మామయ్యతో చెప్పు. ఆ ముహూర్తం కాస్త రాసేస్తే ఆ తర్వాత నీ జీవితం నాశనం. నా మాట విను, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దురా. వెళ్ళకపోతే ఎలాగమ్మా? అవతల నిశ్చితార్థం జరిగిపోతుంది. చూడు, అపోహపడిన తండ్రి గుడ్డల్లో చోటు సంపాదించుకుంటారంటే నేను తలూపాను. కానీ ఇప్పుడు పెళ్లి చెడిపోతే దాని కారణం నువ్వని, నీ తల్లిని నేనేనని తెలిసిపోతే ఆయనకి చెమ్మిన నన్ను క్షమించరు. క్షమించడానికి నువ్వే పాపం చేయలేదమ్మా. ఆ రోజు కూడా పాండు నీ బావనే నిజం చెబితే ఏం జరుగుతుందోనన్న భయంతో నిజం దాచి నలుగురిలో నువ్వు నవ్వులు పాలయ్యావు. ఇప్పుడు నేను నీ కొడుకునేనన్న నిజం చెప్పి ఈ నిశ్చితార్థం ఆపకపోతే సురేఖ ఆత్మహత్య చేసుకుంటుందమ్మా. చచ్చిపోవడం ఏంటి? నీకు ధైర్యం చాలకపోతే నేను చెప్తాను కదా. నువ్వు ఆ గుమ్మం తొక్కితే ఈ గుమ్మం లోపల నేను గుడి పోసుకుని చచ్చిపోతాను. అమ్మా, ఈ అమ్మ చావుని చూడాలనుకుంటే అడుగు బయట పెట్టు. అయ్యా, సుదర్శనరావు గారి ఏకైక కుమార్తె సురేఖను మీ పెద్ద కుమారుడు ఆనందబాబుకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించిన శుభలేఖ పత్రికను అందుకోండి. ఈ లగ్న పత్రిక అందుకోవాల్సింది మీరే, కానీ ఇందులో మీ పెద్ద కొడుకు పేరు మారింది సార్. మర్చిపోయిందా? పోలేదు సార్, ఉంది గనకే చెప్తున్నాను. ఆనంద్ మీ పెద్ద కొడుకు కాదు. చూడు, మా కంపెనీలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక వర్కర్వి. ఈ ఇంటి పెళ్లి విషయంలో తలదూర్చి పెద్ద సాహసం చేస్తున్నావు, అనుభవిస్తావు. సురేఖ కోరుకున్న వాడితో పెళ్లి జరగడం కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. బావా, దీని మాటలు వినొద్దు, తీసుకోండి. తీసుకోవద్దు మావయ్య. ఏమిటి సురేఖ, ఈ ఇంటి కోడలు అవడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఆనంద్ భార్యగా కాదు, నీ పెద్ద కొడుకు సూర్యం భార్యగా. సురేఖ, మాట్లాడుకో. సూర్యానికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నన్ను మోసం చేశావు. సుదర్శనం, ఈ సూర్యం ఎవరు? నువ్వు గాజులు పగలగొట్టి బొట్టు చెరిపి తాళి తీసి నీ జీవితం నుంచి వెళ్ళగొట్టావే, ఆ వరలక్ష్మి వరపుత్రుడే ఈ సూర్యం. రాజాగారు, అంతఃపుర రహస్యాలు రాజుగారికి ఆఖరణ తెలుస్తాయంటారు. మీ మొదటి భార్య వరలక్ష్మి గారు ఉత్తమ ఇల్లాలు. ఆనాడు చనిపోయిన పాండుకి ఈమెకి సంబంధం ఉందని పాండు తండ్రి చేత అబద్ధం చెప్పించింది ఈ సుదర్శన్ రావు. ఆ తర్వాత అతన్ని హత్య చేసింది ఈయనే. ఇవన్నీ నీకెలా తెలుసు? ఆనాడు ఆ కుట్రలో భాగం పంచుకుని ఆ బాధతో జీవితాంతం కుమిలిపోయి కృంగిపోయి చనిపోయిన ఎస్ఐ సాంబశివరావు గారి కూతుర్ని నేను. మీ కుటుంబంలో మీకు జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇది మా నాన్న డైరీ, ఆయన ఆత్మఘోష ఇందులో ఉంది, చదవండి. వరలక్ష్మి గారికి ఎంత అన్యాయం చేశారో ఈ సుదర్శన్ రావు తన చెల్లెల్ని మీకిచ్చి పెళ్లి చేయడానికి, వరలక్ష్మి గారిని మీ జీవితం నుంచి వెళ్ళగొట్టడానికి ఎంత పన్నాగం పన్నారో అక్షరాక్షరం ఈ డైరీలో రాసుంది. చదవండి సార్, చదవండి. వరలక్ష్మి, ఇది ఆనాడు వదినకు లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ అనుకో. క్షమించండి,
ఆమెను ఎందుకు పిలిచారు? మా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఏ హోదాలో? అంటే ఆ చేతులతో మీరు సీమంత వధువు గాజులు పగలగొట్టారు. ఆ చేతులతో మీరు నుదుట పట్టు తుడిచేశారు. ఆ నోటితో మీరు కట్టిన తాళిని మీరే తీసి పారేయమని ఆజ్ఞాపించారు. మళ్ళీ అదే చేతులతో గాజులు తొడకపోతే ఆమె గడుపును పుట్టిన నేను మీ బిడ్డను కానట్టే. అదే చేతులతో మీరు సింధూరం దిద్దకపోతే మీ వంశాంకురం మీద పడ్డ మచ్చ చెరగనట్టే. అదే చేతులతో నా తల్లి మెళ్ళలో మీరు తాలిబొట్టు వేయకపోతే ఆమెకు మీ ఇల్లాలి హోదా తిరిగి రానట్టే. చెప్పండి, ఆమెను భార్యగా రమ్మని పిలుస్తున్నారా? భార్య అంటేనే మా తల్లికి అవమానం, దానికి మేము ఒప్పుకోం. నేను ఇక్కడికి వచ్చింది అన్యాయం జరిగిన నా తల్లికి న్యాయం చేయడం కోసం. మీ ఆస్తి నాకు అక్కర్లేదు, మీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, మీ బంగ్లాలు, ఫ్యాక్టరీలు, తోటలు ఏవి నాకు అక్కర్లేదు. మీ భార్యగా నా తల్లికి మీ ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి. నాన్న, అతన్ని మీరు కొడుకుగా ఒప్పుకుంటే మా ఇద్దరిని కొడుకులుగా వదులుకోవాల్సి వస్తుంది. ఆమెను భార్యగా అంగీకరిస్తే నేను విషయం తాగి చచ్చిపోతాను. అన్ని ప్రశ్నలకి భగవంతుడే సమాధానం చెప్పే రోజు వస్తుంది. రా వరలక్ష్మి, వెళ్దాం. ఇన్నాళ్ళు నా కొడుకును చూసుకునే బతుకుతున్నాను. ఈరోజు మీకోసం ఈ గీత దాటితే వాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుంది. ఈ గీత దాటాలన్నా, మీతో కలిసి ఆ ఇంటి గడప దాటాలన్నా నేను మళ్ళీ ముత్తైదువును కావాలి, మీకు భార్యను కావాలి. ఏయ్, కావాలంటే మా నాన్నకి ఉంపుడు గత్తెవుగా ఉందు గాని రా. సురేఖ, సురేఖ, మా నాన్నగారు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదని నా వదిన చెప్పింది. He is safe. అసలు ఎందుకంత పనిచేశావు సూర్యం? నేనేం చేయలేదు సురేఖ. ఆ రోజు ఏం జరిగిందంటే, గుడ్, నన్ను చంపి మీ పరువు కాపాడుకోండి. మన మధ్య రగులుతున్న సమస్యకు నాగా నేను చావడమే పరిష్కారం అనుకున్నా. మీ చేతుల్లో చేస్తే చరిత్రకి ఎక్కుతాను. కమాన్, షూట్ మీ. మన సమస్యకి పరిష్కారం నీ చావు కాదు, నా చావు. అయితే నువ్వు నిర్దోషం అన్నమాట. చూశారుగా మేజిస్ట్రేట్ గారు, ఆ సూర్యం ఆస్తులో సగం రాంచుకున్నాడు. అన్నిటి మీద అజమాయిషీ కూడా రాంచుకున్నాడు. బలవంతంగా సంతకాలు పెట్టించుకుని ఆ తర్వాత ఆయన్ని కాల్చి పారేశాడు. సార్, మీరు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వకపోతే నన్ను, నా మేనల్ని అందరినీ చంపేస్తాడు. అతని మూలంగా గాయపడ్డ కానిస్టేబుల్ చనిపోయేలా ఉన్నాడు సార్. పట్టుకోవడం పెడితే ఇంకెంతమంది చంపుతాడో తెలియదు సార్. అందుకని సెక్రటరీ, ఈయన స్పృహలోకి రాగానే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టింది. ఆయన సంతకం పెట్టకపోతే పెడతాడు. పెట్టకపోతే వరలక్ష్మి చంపేస్తామని చెప్దాం. మావయ్య, ఒకవేళ ఆయన లేచిన తర్వాత సంతకం పెట్టినట్టు ఏం చేద్దాం? చంపేస్తాం. మావయ్య, ఏంట్రా అలా కంగారు పడతారు? మీ నాన్న ఇప్పుడు పోకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా పోతాడుగా. మీ పరువు పోకుండా, మీ ఆస్తి పోకుండా, ఆ సూర్యంగాడిని మీ చేత అన్నయ్య అని పిలిపించకుండా ఈయన ఇక్కడ పోతాడు. వాడిని అడవిలో పోలీసులు కాల్చి పారేస్తారు. హలో, ఏంటి మీ ఇద్దరు అలా అయిపోయారు? మీ నాన్న స్పృహలోకి వచ్చేసరికి మీకు స్పృహ తప్పేటట్టుంది. పదండి, చెరో పెగ్గొట్టారంటే మంచి ధైర్యం వస్తుంది. పదండి పోదాం. కేసు వాడి మీద పోతుంది. రా. ఆయన ఒక్కసారి చూడవండి. లాభం లేదమ్మా, నీ కొడుకు ఆయన చంపబోయాడంట. ఆయన కొడుకును నిన్ను ఇక్కడ చూస్తే చంపేస్తారు. పోమా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కసారి చూడవండి. ఏంటా ముడితరం? పోమా.
పర్లేదమ్మా, తొందరగా సూర్యం దగ్గరికి వెళ్ళాలి. ఏమయ్యాడ్రా? ఈయన ఖచ్చితంగా సూర్యం గారి దగ్గరికే వెళ్ళుంటాడు. బాబు సూర్య, బాబు సూర్య, బాబు సూర్య, బాబు సూర్య, బాబు సూర్య, బాబు సూర్య, 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 సూర్య. నాన్నగారు, నాన్నగారు, బాబు, నాన్నగారు, ఈ పరిస్థితిలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మనసారా మాట్లాడకుండా చచ్చిపోతానివ్వనని. సూర్యం, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నా గుండెలో నీకు శాశ్వతంగా స్థానం ఇస్తున్నానని చెప్పడానికి వచ్చాను బాబు. సుదర్శనం, నిన్ను చంపాలని నాకు లేదు బావా. చంపినా నా చెల్లెలు బతికి లేదు గనుక నష్టమూ లేదు. కానీ ఆ సూర్యంగాడు చావాలి. నా చేతికి రక్తం అంటకుండా లీగల్గా పోలీసుల చేతుల్లో చావాలి. సూర్యగాని కాల్చలేదు. ప్రమాదవశాత్తు నా చేతిలో ఉండి కానీ తెలియదు. ఏదో పోలీసులు చెప్తాను. నేను చెప్పనివ్వను. నువ్వు చంపాలని చూసినా చచ్చేలోపు చెప్తాను. చావాలని మీకుంటే ఆ లోపు ఆస్తులన్నీ మాకు రాసివ్వండి. చచ్చిపోయాక తండ్రికి తలకు రూపెట్టే కొడుకులు అనుకున్నాను. మీరు బ్రతికుండగానే నాకు తలకు రూపెట్టే కొడుకులని ఇప్పుడు తెలుసుకున్నాను. వాణ్ణి చంపే కార్యక్రమం పోలీసులు చూసుకుంటారు. ఆస్తులు రాసే కార్యక్రమం నువ్వు చూసుకోమావయ్యా. సంతకం పెట్టు.
అందుకే నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. సూర్యం, నీ చేత తాళి కట్టించుకోకపోయినా నీ చేతుల్లో చనిపోతున్నాను. ఈ జన్మకి నాకిచ్చాలు. మమ్మల్ని క్షమించమ్మా. కన్న తల్లి లాంటి నిన్ను అనకూడని మాట్లాడినావు. ఈ రోజు నుంచి నువ్వు అన్నయ్యకే కాదు, మాకు కూడా అమ్మవే. నాన్నగారు,